హలో ఎవ్రీబడి. ఈ వీడియోలో మనము హాలిటోసిస్ అంటే ఏంటి అని తెలుసుకుందాం. హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్, అంటే నోటి నుంచి వచ్చే దుర్వాసన. ఈ హాలిటోసిస్ అనేది చాలా రకాల కారణాల వల్ల వస్తుంది. అందులో ముఖ్యమైనది మన ఓరల్ హైజీన్. మనం డైలీ 2 టైమ్స్ బ్రష్ చేయడము, అలాగే టంగ్ క్లీనింగ్ చేసుకోవడము, తిన్న తర్వాత మౌత్ వాష్ చేసుకోవడము, ఇలాంటి పాటించవలసిన ఓరల్ హైజీన్ నియమాలని పాటించకపోవడం వల్ల ఎక్కువ కాలం ఇలాగే గనక మనం వదిలేస్తే మన హ్యాబిట్స్‌ని హాలిటోసిస్ డెవలప్ అయ్యి అది సివియారిటీ ఎక్కువ అవ్వడానికి అవకాశాలుంటాయి. ఈ హాలిటోసిస్ రావడంలో ముఖ్య కారణాల్లో ఒకటి మన ఓరల్ హైజీన్ అనేది సరిగ్గా మెయింటైన్ చేయకపోవడం. మన ఓరల్ హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు మన ఓరల్ క్యావిటీలో రకరకాల బ్యాక్టీరియా అనేవి పెరిగి మన ఓరల్ క్యావిటీలో పళ్ళ మధ్యలో ఇరుక్కొని ఉన్న ఫుడ్ పార్టికల్స్‌ని డైజెస్ట్ చేసుకొని వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ అనే ఒక పదార్థాన్ని విడుదల చేస్తాయి. ఈ వాలటైల్ సల్ఫర్ కాంపౌండ్స్ వల్ల మన నోట్లో నుండి దుర్వాసన అనేది ఏర్పడుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఈ హాలిటోసిస్ అనేది మన ఒంట్లో ఏదన్నా ఒక సిస్టమిక్ హెల్త్ కండిషన్, అంటే మన ఒంట్లో సంబంధించిన ఏదన్నా ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా హాలిటోసిస్ అనేది మనకి బయటికి కనిపిస్తుంది. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్‌లో, అలాగే లివర్ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళలో, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటే ఆస్త్మా ఇలాంటి పేషెంట్స్‌లోను, గ్యాస్ట్రిక్ ఇబ్బందులు ఉన్న వాళ్ళలోను, ఇలా రకరకాల వాళ్ళలో కూడా హాలిటోసిస్ అనేది కనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో హాలిటోసిస్ ఉన్న వాళ్ళలో ఉన్న తీవ్రతను బట్టి, అలాగే దుర్వాసనలో ఉన్న రకాన్ని బట్టి వాళ్ళ ఒంట్లో ఏ రకమైన హెల్త్ కండిషన్ ఉంది అనేది కూడా మనం చెప్పొచ్చు. ఎగ్జాంపుల్‌కి చెప్పాలి అంటే డయాబెటిక్ పేషెంట్స్‌లో స్వీట్ స్మెల్ వస్తుంది. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఫౌల్ స్మెల్ అంటే కుళ్ళిన వాసన రావడానికి అవకాశాలు ఎక్కువుంటాయి. గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటే ఇండైజెషన్ ఇబ్బందులు, ఫుడ్ తిన్నది తిరిగి వెనక్కి తన్నడం ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళలో సౌర్ స్మెల్ అంటే పుల్లటి వాసన, అసిడిక్ స్మెల్ లాంటిది రావడానికి అవకాశాలుంటాయి. కానీ ఎక్కువగా ఈ టైప్స్ ఆఫ్ బ్యాడ్ బ్రెత్ అనేది మన ఓరల్ హ్యాబిట్స్ వల్ల, అలాగే మనం తిన్న ఆహారం వల్ల, కొంతమంది మింట్ తింటారు, కొంతమంది చూయింగ్ గమ్ ఇలాంటివి చేస్తారు. సో, ఇలాంటివి యూజ్ చేసినప్పుడు వాటికుండే క్యారెక్టరిస్టిక్ స్మెల్ అనేది మాస్క్ అయిపోతుంది. అంటే మనకి క్లియర్‌గా తెలియదు. సో, ఇలాంటి ఒక్కదాన్ని బేస్ చేసుకొని వాళ్ళ లోపల ఉన్న సిస్టమిక్ కండిషన్ ఏంటి అనేది డయాగ్నోస్ చేయడం కష్టం. బట్ హాలిటోసిస్ ఉన్నప్పుడు వీలైనంత వరకు లోపల ఏదన్నా హెల్త్ కండిషన్ ఏదన్నా ఉంది అనేది చెక్ చేసుకోవడం మంచిది. ఈ హాలిటోసిస్ అంటే బ్యాడ్ బ్రెత్‌ని కంట్రోల్ చేయడం లేదా ఆపడం ఎలాగా అంటే, మన ఒంట్లో ఉన్న సిస్టమిక్ కండిషన్స్ ఏవైనా ఉంటే వాటిని ట్రీట్ చేసుకోవడం వల్ల సగం వరకు హాలిటోసిస్ అనేది ఆగిపోతుంది. ఆ తర్వాత మనం మన ఒంట్లో ఉన్న కండిషన్స్‌ని ట్రీట్ చేసుకుంటూ సైమల్టేనియస్‌గా మన ఓరల్ హైజీన్‌ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 2 టైమ్స్ ఎ డే సాఫ్ట్ బ్రిజిల్ బ్రష్ లేదా మీడియం బ్రిజిల్ బ్రష్ తోటి ప్రాపర్ టెక్నిక్ యూజ్ చేస్తూ బ్రష్ చేయడం. అలాగే మన టంగ్‌ని రెగ్యులర్‌గా క్లీన్ చేసుకుంటూ ఉండడం. మౌత్ వాష్ లాంటిది డాక్టర్ కానీ, డెంటిస్ట్ కానీ సజెస్ట్ చేస్తే ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ వరకు మాత్రమే యూజ్ చేయడం. అలాగే డెంటల్ ఫ్లాస్‌ని యూజ్ చేయడం. ఇలా రకరకాల టెక్నిక్స్‌తో మన ఓరల్ హైజీన్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ మన నోట్లో నుండి వచ్చే దుర్వాసన అనేది వీలైనంత వరకు తగ్గిపోతుంది. అలాగే మన సిస్టమిక్ కండిషన్స్‌ని ట్రీట్ చేసుకుంటే ఒంట్లో ఉన్న ఇబ్బందుల వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ రాకుండా వీలైనంత వరకు మనల్ని సేవ్ చేసుకోవచ్చు. ఈ హాలిటోసిస్‌కి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, కొంతమంది వాళ్ళ నోట్లో నుండి ఏ రకమైన బ్యాడ్ స్మెల్ రాకపోయినా, అలాగే వాళ్ళ ఒంట్లో కూడా ఏ రకమైన ఇబ్బందులు లేకపోయినా, వాళ్ళ నోటి నుండి బ్యాడ్ బ్రెత్ ఉంది అనే విషయాన్ని ఫీల్ అవుతూ ఉంటారు. దీన్నే సూడో హాలిటోసిస్ ఆర్ ఫాల్స్ హాలిటోసిస్ అంటారు. ఇటువంటి వాళ్ళకి సైకలాజికల్ ఫీలింగే తప్ప ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. ఈ మధ్య కాలంలో ఈ సూడో హాలిటోసిస్ అనేది కూడా చాలా ఎక్కువవుతుంది. డ్యూ టు అవేర్‌నెస్ ఇన్ ఓరల్ హైజీన్. చాలా మంది వాళ్ళ ఓరల్ హైజీన్ హ్యాబిట్స్ అనేవి సరిగ్గా లేవు అనే ఫీలింగ్ తోటి ఈ సూడో హాలిటోసిస్‌ని ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఒక సైకలాజికల్ కౌన్సెలింగ్ అండ్ రెగ్యులర్‌గా వాళ్ళ ఓరల్ హ్యాబిట్స్‌ని ఫాలో అప్ చేసుకుంటూ ఉండడంతోటి వీలైనంత వరకు ఆ ఫీలింగ్‌ని కూడా తగ్గించొచ్చు. ఈ హాలిటోసిస్ తోటి సఫర్ అవుతున్న వాళ్ళు చాలా సార్లు బయటికి వెళ్ళాలి అన్నా, ఎవరితో అన్నా మాట్లాడాలి అన్నా చాలా అవమానం ఫీల్ అవుతూ ఉంటారు. పక్క వాళ్ళు బ్యాడ్ స్మెల్‌ని నోటీస్ చేస్తారు అని భయపడుతూ ఉంటారు. అలాగే చాలామంది ఇన్‌స్టంట్ రెమెడీస్ కోసం వెతుకుతారు. ఆ బ్యాడ్ స్మెల్‌ని వీలైనంత వరకు కవర్ చేయడం కోసం. సో, మీరు ఇన్‌స్టంట్ రెమెడీస్ కోసం గనక చూస్తున్నట్లయితే యాలకులు,
అలాగే లవంగాలు, పుదీనాకు ఇలాంటివి తిన్న తర్వాత నమలడం వల్ల వీలైనంత వరకు వచ్చే ఆ బ్యాడ్ బ్రెత్‌ని మాస్క్ చేయొచ్చు. అలాగే తిన్న తర్వాత గ్రీన్ టీ తాగడం వల్ల కూడా బ్యాడ్ బ్రెత్ అనేది వీలైనంత వరకు తగ్గుతుంది. సో, అందరూ మీ ఓరల్ హైజీన్ హ్యాబిట్స్‌ని రెగ్యులర్‌గా ఫాలో అవుతూ, మీ హెల్త్ కండిషన్స్‌ని చెక్ చేసుకుంటూ ఉంటే, ఈ బ్యాడ్ బ్రెత్ అనేది లేకుండా మిమ్మల్ని మీరు సేవ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.